హాయ్ గైస్ అందరికీ. ఈరోజు హైదరాబాద్లో ర్యాపిడో, ఓలా, ఊబర్ స్ట్రైక్ అయితే జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఆటోలు, కార్స్ అయితే ఆపేస్తున్నారు. అంటే ఈ ఐటీ కంపెనీ నడిచే క్యాబ్లు అయితే ఆపరు. సో నేను ఐటీ కంపెనీకి అయితే ఈ కార్ అయితే నడుస్తుంది. సో ఇక్కడ వచ్చింది ఏంటంటే ర్యాపిడో, ఓలా, ఊబర్ రేట్లు ఎందుకు తగ్గిపోయినాయంటే ఇంతకుముందు కూడా తగ్గాయి. అంటే ఓన్లీ మనం సమ్మర్లో ఒకటే మనం ఏసీ రేట్లు, అంటే మనం ఏసీ వేస్తే మైలేజ్ రాదని చెప్పేసి ఈ దానికోసం స్ట్రైక్ పెట్టేవాళ్ళం డ్రైవర్లు అందరూ ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ మీద. ఇప్పుడు ఏంటంటే రేటు తగ్గిపోయింది. అంటే నార్మల్ సీజన్లో కూడా రేటు తగ్గింది. ఇప్పుడు ఇంకా సమ్మర్లో కూడా అదే రేటు ఇస్తే కానీ సరిపోదని చెప్పేసి మన వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. ఓకే, మంచిదే. కాకపోతే ఈడొకటి మనం డ్రైవర్లమే కొట్లాడాల్సి వస్తుంది. మార్నింగ్ ఏం జరిగిందంటే ఇది ఒక ఐటీ కంపెనీకి క్యాబ్ నడుస్తుంది కదా. సో ఒక 10 మంది వచ్చేసి కార్ మీద పడిపోయారు. అంటే ఒక రౌడీల్లాగా ఒక డ్రైవర్ మీద ఒక డ్రైవర్లు పడ్డారు. ఏదైనా వచ్చి అడగడం ఒక పద్ధతి. అంటే మన వాళ్ళైనా కూడా చాలామంది డ్రైవర్లు ఏం చేస్తారంటే ఈరోజే ఎక్కువ నడిపేస్తాం, ఈరోజే ఎంత చేసేస్తామని చెప్పేసి ఈరోజే చాలామంది ఓలా ఊబర్ ఆన్ చేసి నడుపుతుంటారు. అంటే పిచ్చో లైవ్ రోడ్డు మీద పడి ధర్నా చేసి, అంటే అందరికోసమే కదా, అందులో నువ్వు కూడా ఒకనివే కదా. సో నువ్వు దానికోసం ఏమైనా సపోర్ట్ చేయాలి. నువ్వు రోడ్డు మీదకి వచ్చి ధర్నా అంటే వాళ్ళతో పాటు ధర్నా చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని జస్ట్ ఒక 2 రోజులు నువ్వు ఫ్రెండ్స్తో కలిసినప్పుడు 2 రోజులు ఇంటికాడ ఉంటాం కదా. అంటే ఎవరైనా వచ్చినప్పుడైనా ఒక్కొక్కసారి మనం నడుపుకుంటేనే ఏదైనా 4 ఫ్రెండ్స్ కలిస్తే ముచ్చట్లు పెట్టుకుంటారు. డ్యూటీ కూడా పోం ఓలా ఊబర్ నడుపుతున్నప్పుడు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం పోం. అవి నువ్వు ఇప్పుడు చేయొచ్చు కదా. చాలామంది ఏంటంటే ఇంట్లో ఉండకుండా రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద స్ట్రైక్ చేసిన వాళ్ళు కూడా మామూలుగా సహజమే. ఎందుకంటే మేము పిచ్చి కొడుకులాగా ఎండేదిలాడు మన కోసం స్ట్రైక్ చేస్తుంటే నువ్వు ఎందులో ఓలా ఊబర్ నడిపేది అన్న కాడికి అందరికీ ఉంటుంది. సో ఇలా చేయకండి చాలామంది. ఎందుకంటే డ్రైవర్లకు చెప్తున్నాను, ఆటో డ్రైవర్లు అయినా కానీ ఏదైనా నేను కూడా అంతే. ఇప్పుడు ఐటీ కంపెనీల వరకు ఏంటంటే చాలామంది ఐటీ కంపెనీలు నడిపితే కొందరికి బెనిఫిట్ ఉంటుంది, కొందరికి బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఓలా, ర్యాపిడో, ఊబర్ నడుపుకుంటారు. ఇలా చాలామందికి ఒక 80% అట్లనే ఉంది, 80-60% అలా ఉంది. 40% మామూలుగా ఇక్కడ ఐటీ కంపెనీలకి క్యాబ్ నడుస్తున్నాయి హైదరాబాద్లో. సో ఇందులో వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే మన గవర్నమెంట్ పెట్టిన కొన్ని పథకాలైనా కానివ్వండి, గవర్నమెంట్ తప్పు అనట్లేదు, గవర్నమెంట్ పెట్టిన పథకాల గురించి మనం మాట్లాడుకుంటే కానీ ఈ ఫ్రీ బస్ అయినా కానీ మొన్నటిదాకా రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మన డైరెక్ట్ మన అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం అయినా కానీ, అంటే ఫైన్లు వేస్తే మనం టయానికి ఫైన్లు కట్టకపోవడం, వాళ్ళకి డబ్బులు రాకపోవడం, పోలీసులకు జీతాలు ఇవ్వకపోవడం, ఇవే నడుస్తుంటాయి. నడిచినట్టు మ్యాక్సిమం ఇవే ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫైన్లు వేసిన వాళ్ళు టైంకి ఫైన్లు కట్టరు. అంటే మ్యాక్సిమం ఫైన్లు కట్టేవాల్సి, అంటే ఎక్కువ ఫైన్లు పడేదంటే ట్యాక్సీ పేర్లకే మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా నో పార్కింగ్స్, క్రాసింగ్ చేయడం, ఇలా జిమ్ చేయడం హైదరాబాద్లో మ్యాక్సిమం మనం ఎక్కువ ఇబ్బంది పడతాం ట్యాక్సీ ప్లేట్ల వల్లమే. సో ఇక్కడ మనం ఏదైనా చేస్తే గవర్నమెంట్ మీద చేయాలి. అంటే ఈ రోడ్ల మీద వచ్చి తిరిగినప్పుడు ఇవి ర్యాపిడో, ఓలా వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీ బస్సు కాబట్టి ఇంతకుముందు ఒక 4 ఆడోళ్ళు కలిసిన, ఏదైనా 4 ఫ్రెండ్స్ కలిసిన, ఇలా అందరు కలిసి ఆటో అయినా కార్ అయినా బుక్ చేసుకొని పోయేవాళ్ళు. కాబట్టి అక్కడ మనకు అప్పుడు ఇన్కమ్ మంచి వచ్చేది. సో ఇప్పుడు ఫ్రీ బస్ అయిపోయింది, ఆటోలకు గిరాకీ లేదు, తర్వాత 2 వీలర్లు వచ్చినాయి, తర్వాత కార్లు, అన్నీ మొత్తం తగ్గిపోయింది. సో మనం ఏదైనా పోరాటం చేస్తున్నామంటే కొంచెం మన గవర్నమెంట్ మీద కూడా చేయాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని గురించి కూడా మనం ఎవరు మాట్లాడలేదు. మనం డైరెక్ట్ మన పర్సనల్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం ఏంది, అంటే మన అకౌంట్కి లింక్ చేయడం ఏంది మన ఫైన్ పడినప్పుడు. ఇప్పుడు చూస్తున్నారు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీయడం. అంటే జస్ట్ అది ఏం పని మీద కానీ ఇప్పుడు ఒక ఏరియాలో ఉంటాం, అంటే ఒక కాలనీలో మన ఇంటి దగ్గరలో ఏదన్నా ఒక సర్కిల్ దగ్గరికి వచ్చేసి జస్ట్ ఏదైనా పాలకైనా కానీ ఎగ్స్కైనా ఏదన్నా ఇట్లా జస్ట్ 2 వీలర్ మీద వచ్చేస్తాం మనం. చిన్నదని ప్రతిదానికైతే హెల్మెట్ అయితే తీసుకొని రాలేం కదా. అది ఎవరైనా పోలీసులు కూడా తీసుకెళ్ళలేరు. అంటే తెలుసుకోవాలి ఎక్కడ. ఇప్పుడు మెయిన్ పెద్ద రోడ్ల మీద సర్కిల్లో తిరుగుతుంటాం కాబట్టి ఇలాంటి దాంట్లో వేసినా ఓకే, కానీ చిన్న గల్లీలలో కూడా మరి ఫొటోస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్కి ఇన్కమ్ లేదు. ఈ ఫ్రీ బస్సుల వల్ల కూడా ఎంత ఇబ్బంది అవుతుందంటే బిల్లులు సరిగ్గా రాక, అంటే ఆర్టీసీకి బిల్లులు సరిగ్గా రాక ఒక్కొక్కసారి బస్సులు కూడా ఆపరే. అంటే ఏదైనా ఒక ఏరియా వచ్చిందంటే కన్నా బస్సులు కూడా ఆపరాడే. ఇంకా వాళ్ళకి డ్రైవర్లకి ఇంకా ఏం చేస్తారు, ఇప్పుడు ఫుల్ మంది ఎక్కిపోతారు, తర్వాత వాళ్ళకి బిల్లులు ఉండవు, ఏముండవు. సరే 4 పైసలు బిల్లులు కరెక్ట్ పడుతున్నా అంటే వాళ్ళకి బిల్లులు కూడా కరెక్ట్ లేవు. అంటే సో మీరు వేసుకున్న మనం ఒక గవర్నమెంట్కి వేసిన ఒక ఓటైనా కానివ్వండి, వాళ్ళు చేసిన కొన్ని మనకి ఇప్పుడు ఇంకా ఏం డెవలప్ చేసుకుంటాం చెప్పు, ఏం డెవలప్ చేసుకోలేము. ఎందుకంటే ఈ ఫ్రీ బస్కి కట్టడానికే సరిపోతుంది వాళ్ళకి, తర్వాత వీళ్ళకి జీతాలు ఏనికనే ఇప్పుడు సరిగ్గా లేదు. ఇంకా హైదరాబాద్ ఏం డెవలప్ అవుతుంది. మనకి ర్యాపిడో, ఓలా పెంచుకోవడానికి అవకాశాలు కూడా చాలా తక్కువ. ఇప్పుడు ర్యాపిడో, ఓలా కూడా ఏమవుతుందంటే కొంచెం అమౌంట్ తక్కువ చేస్తే
అంటే కొంచెం లైక్ చేస్తారేమో, మన ర్యాపిడో అయినా కానీ ఊబర్ అయినా కానీ కొంచెం బుక్ చేసుకొని వెళ్తారేమో, కొంచెం ప్రైస్ తక్కువ ఉందని వాళ్ళ ఆ ఉద్దేశంతో కూడా ప్రైజులు తక్కువ చేస్తారు కదా. సో ఎటు తిరిగి మనం మధ్యలోనే నష్టపోతాం. వాళ్ళు మంచిగా ఉంటారు, వీళ్ళు మంచిగా ఉంటారు, మనం గొడవలో పడి మనం ఏదో చేసి వాళ్ళు రేట్లు పెంచినా కూడా ఏమవుతుంది, అప్పుడు బుకింగ్స్ తగ్గిపోతాయి మనకి. అరే ఇంత రేటు చూపిస్తుంది కదా అని చెప్పేసి బుక్ చేసుకోరు, బస్కి వెళ్ళిపోతారు ఫ్రీగా. సో ఫ్రీ బస్ పెట్టడం వల్ల, కొన్ని పథకాలు పెట్టడం వల్ల అయినా కానీ మనము ఇలా స్ట్రైకులు చేసిన వల్ల ఏమీ రాదు. తర్వాత రోడ్ల మీద కూడా రావడం కొంచెం తక్కువ చేయండి. అందరం కలిసి ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా కానీ మనం సాధించగలుగుతాం. ఇప్పుడు మేము స్ట్రైక్ చేస్తుంటే ఇంకా నడిపే వాళ్ళు నడుపుతూ ఉంటే ఇంకా దానికి అసలుకి వాల్యూ ఉండదు. ఇంకా నువ్వు స్ట్రైక్ చేసినా వేస్తే, స్ట్రైక్ చేయకుండా కళ్ళకి నువ్వు బయటికి రావాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని ఉండు అంతే. ఎవరైనా కానీ సపోజ్ మార్నింగ్ చేసిన దానికైతే నాకు చాలా కోపం అని అన్నారు. వాళ్ళు చేస్తున్నారు ఎండకి, కాకపోతే పడి ఇక్కడ ఫోన్ గుంజుకొని తీసుకెళ్ళిపోయారు. బండి పక్క కాకపోయారు, రౌడీలాగా కర్రలు తీసుకొచ్చి. ఐ థింక్ అది కరెక్ట్ కాదనుకుంటా. అడగండి ఫస్ట్ ఏదైనా కానీ, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు ఏంటి అని ఒకటికి 2 సార్లు చూడండి. బండి ఆపుతారు కదా, ఎంప్లాయీలు ఉన్నారు, కార్డులు చూపిస్తున్నారు. రౌడీలాగా బ్రేవేజ్ చేయకండి అన్నారు. అదే ఎవరైతే ఇలా స్ట్రైక్ చేస్తున్నా కూడా దీనిలో పాల్గొనకపోయినా పర్లేదు, వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళకి కొంచెం వెనకాల ఉన్నా కూడా మనం సరిపోతుంది. సో ఇది ఇన్ని కారణాలు ఉంటాయి మనకి. ఫ్రీ బస్ పెట్టడం వల్ల అయినా కానీ, ఇంకా ఏది వరకైనా వాళ్ళు చేసే యాప్స్, వాళ్ళు థింక్ చేసే దాన్ని బట్టి కూడా మనకి అమౌంట్ తగ్గడం అయినా కానీ. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది కాబట్టి కొంచెం అమౌంట్ తగ్గిస్తే ఇలా మనకి వచ్చే అంటే బుకింగ్స్ పెరుగుతాయని వాళ్ళు కొంచెం అమౌంట్ తగ్గించవచ్చు. మనం ఏంటంటే ఈ గ్యాస్ పెట్రోల్ రేట్లు పడి మనమే లాస్ అవుతుంటాం. ఈ స్ట్రైక్ చేసిన వల్ల ఏముండదు. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సో మనం ఏదైనా ఉంటే రిక్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం గవర్నమెంట్ దగ్గర కూడా మనం పోరాడలేం, కానీ వాళ్ళ దగ్గర జస్ట్ మనం ఆలోచించాలి కదా. ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా మనం లాస్ అవుతున్నాం కదా. సో అన్నీ దృష్టిలో పెట్టుకొని చేసుకోండి అన్నలు. ఇది హైదరాబాద్లో అయితే బాగా స్ట్రైక్ జరుగుతుంది. కొంచెం వాళ్ళకి సపోర్ట్గా అయితే నిలబడదాం మనం డ్రైవర్లం. ఎందుకంటే ఈ ఎండలకి ఒక్కొక్కసారి నైట్ పూట నిద్ర లేకుండా ఏం లేకుండా తిరుగుతూ ఉంటాం కదా. మనకు అందుకే అప్పుడప్పుడు కళ్ళు దెబ్బతుంటే అద్దాలు పెట్టుకొని నడపాలి. సరేనా? అందరికి సపోర్ట్ చేద్దాం. సరేనా? ధర్నా చేసే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. మనం కూడా ఏదైనా ఉన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి చూడండి. ఈ గవర్నమెంట్ ఎంతవరకు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ సర్చ్ చేస్తుంది, ఇది చేస్తుంది, ఏది ఉండదు. మనమంతకు మనం పోరాడాల్సిందే. ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ మీద తప్పు ఉన్నా కూడా మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. అంటే అందరం ఐకమత్యంగా ఉండి చేసుకోగలుగుతాం. వాళ్ళకి కొంచెం సపోర్ట్గా అయితే నిలబడదాం. వాళ్ళకి పర్లేదు, మీరు బయటకు వచ్చి వాళ్ళతో పోరాడాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని ఉంటే చాలు. సరేనా? అందరికీ జై హింద్.